హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహేష్ స్కూల్కి వెళ్ళిన తర్వాత రాణి ఇంట్లోకి వెళ్ళి మహేష్ వాళ్ళ అమ్మ ఇచ్చిన బిస్కెట్లు తిని పడుకుంది. సాయంత్రం టైం కాగానే రాణి మహేష్ కోసం ఎదురు చూస్తూ ఇంటి బయట కూర్చుంది. ఇంతలో మహేష్ స్కూల్ నుంచి తిరిగి వచ్చి తన సైకిల్ బెల్లును గేటు దగ్గర మోగించగా రాణి పరిగెత్తుకుంటూ వెళ్ళి మహేష్ని చూసి ఆనందంతో గంతులు వేసింది. మహేష్ రాణిని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఎత్తుకొని చూడగా దానికి జ్వరం ఇంకా ఉందని గమనించి వెంటనే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ దానికి వేసి పాలు తాపించాడు. కాసేపటి తర్వాత ఇద్దరు కలిసి చాలాసేపు ఆడుకున్నారు. ఇంతలో అమ్మ భోజనం అయిందని పిలవడంతో మహేష్ చేయడానికి వెళ్ళాడు. రాణికి కూడా భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి రాణిని తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున చూడగా దానికి జ్వరం తగ్గిందని చెప్పేసి మహేష్ చాలా ఆనందించి కాసేపు రాణితో బాలాట ఆడుకున్నాడు. అలా మహేష్ రాణి రోజు సాయంత్రం అలా ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. ఇది గమనించిన మహేష్ వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చిన వారితో ప్రేమగా ఎలా ఉండాలో నేర్పించారు. అలాగే రాణికి సెకండ్ ఇవ్వడం, సెల్యూట్ చేయడం లాంటివి కూడా నేర్పించారు. ఆ రోజు నుంచి రాణి ఇంటికి వచ్చిన వారితో ప్రేమగా ఉండడం మరియు వారి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండేది. వారు దానిని గమనించి మా ఇంట్లో కూడా ఇలాంటి కుక్కపిల్ల ఉంటే బాగుండు అనేవారు. అలా ఇంటికి వచ్చిన వారందరూ రాణిని పొగడడం జరిగింది. అలా రోజులు గడుస్తుండగా మహేష్ వాళ్ళ నాన్నగారు ఇంట్లోకి ఒక ఆవుదూడని తీసుకొని రావడం జరిగింది. దానిని చూడగానే రాణి కుక్కపిల్ల చాలా సంతోషంతో గంతులు వేస్తూ ఎగురుతుంది. కానీ రాణి కుక్కపిల్లని చూసి ఆవు దూడ చాలా భయపడుతూ ఉంటుంది. నాన్నగారు దూడకి తినడానికి గడ్డి వేశాడు. కానీ అది తినడం లేదు. ఎందుకంటే అది ఒంటరిగా ఉంది. చాలా భయపడుతూ ఉంది. ఇది గమనించిన రాణి తన దగ్గరికి వెళ్ళి తనకి తినడానికి ఎంతో ప్రేమతో కొంచెం గడ్డిని తీసుకొని వెళ్ళి వేస్తుంది. అప్పుడు ధైర్యంగా ఆవుదూడ గడ్డిని తిన్నది. అలా రాణికి మరియు ఆవుదూడకి స్నేహం ఏర్పడింది. ఆ రోజు నుంచి రాణి ఆవుదూడని గమనిస్తూ ఉండేది. అలా రోజు రాణి ఆవుదూడ దగ్గర పడుకునేది. అలా ఒకరోజు నాన్నగారు ఆవుదూడని పొలంలోకి తీసుకొని వెళ్ళగా ఆవుదూడ అక్కడ పొలంలో గడ్డి మేస్తుండగా రాణి దాన్ని అప్రమత్తంగా గమనిస్తూ అక్కడ ప్రదేశాన్ని పరిశీలిస్తూ కాపలాగా తిరుగుతూ ఉండేది. ఒక్కసారిగా నక్క పొలంలోకి వచ్చి ఆవుదూడని తినడానికి ప్రయత్నించింది. అయితే రాణి కుక్కపిల్ల తన ప్రాణానికి ప్రాణమైన ఆవుదూడని కాపాడుకోవడం కోసం ఎంతో సాహసం చేసి నక్కతో పోరాడింది. అప్పుడు మహేష్ వాళ్ళ నాన్నగారు రాణి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ రాణిని పరిశీలించగా దానికి చాలా గాయాలు అయినాయి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.